జూనియర్ ఎన్టీఆర్ గురించి నాగ చైతన్య మాట్లాడుతున్న క్రమంలో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చెప్పడం జరిగింది. ఎందుకంటే నాగ చైతన్య గురించి జపాన్కి వెళ్ళినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యాన్స్కి జపాన్లో కూడా ఈయన గురించి చెప్పడం జరిగింది. సో ఆ మాటలని గుర్తు చేసుకుంటూ నాగ చైతన్య కూడా తారక్ గురించి మాట్లాడుతూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో మొత్తానికైతే ఇక్కడ మనకు రీసెంట్గా వచ్చిన సినిమా తండేల్ రాజుగా నాగ చైతన్య ఎంత అద్భుతంగా నటించాడో అందరికీ తెలిసిందే. నాగ చైతన్యకు జంటగా సాయి పల్లవి, ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎంత అద్భుతంగా ఉంటుందో కూడా అందరికీ తెలిసిందే. లవ్ స్టోరీ సినిమా ద్వారా ఆ సినిమాలో అంటే పాత్రలకు ప్రాణం పోసి కూడా వాళ్ళు అందులో నటించారు. ఆ సినిమా కూడా ప్రేక్షకుల ముందు బాక్స్ ఆఫీస్ ముందు చాలా బ్లాక్ బస్టర్గా నిలిచింది. సో ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన తండేల్ సినిమా కూడా మంచి సూపర్ డూపర్ హిట్ అయింది. ఇందులో నాగ చైతన్య నటనకి మాత్రం అందరూ 100కి 200% కూడా మార్క్స్ వేస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి భాష యాస కావచ్చు, వాళ్ళు జీవించే విధానం కావచ్చు, ముఖ్యంగా నాగార్జున గారు కూడా చెప్పారు నాగ చైతన్య ఈ పాత్ర కోసం నటించడం కాకుండా ఏకంగా ఆ ప్రాంతాలకి వెళ్ళి ఆ ప్రజలతోని మాట్లాడి వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు, వాళ్ళ అలవాట్లు ఏంటి, ఫుడ్ ఏ విధంగా తింటారు, అంటే ఇదంతా కూడా ఏ విధంగా సర్వైవ్ అవుతారు అన్నీ కూడా స్వయంగా వెళ్ళి తెలుసుకొని మరి ఆ నటనకి ఆయన ప్రాణం పోయడం జరిగింది. ఇప్పటి వరకు తన కెరీర్లో ఏ ఒక్క సినిమా కూడా ఇంత కష్టపడ్డం, ఇష్టంతో కష్టపడ్డం అనేది నేను చూడలేదని నాగార్జున గారే స్వయంగా చెప్పడం జరిగింది. సో ఆ మాటలకి అనుగుణంగా సినిమా వచ్చిన తర్వాత నాగ చైతన్య యాక్టింగ్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా ముగ్ధులు అవ్వాల్సిందే అనే విధంగా ఆయన మాత్రం అద్భుతంగా నటించారు. ఆ లెవెల్లో సినిమా కూడా మంచి సూపర్ డూపర్ హిట్ అయింది. సో ఆ తర్వాత రాబోయే సినిమా కోసం కూడా ప్రజెంట్ ఇంకొక సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమా పీరియాడిక్ థ్రిల్లర్గా ఉండబోతుందని కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఈ క్రమంలోనే మాట్లాడుతున్న క్రమంలో రీసెంట్గా దేవరా సినిమా జపాన్లో రిలీజ్ అయింది. సో అక్కడికి ప్రమోషన్స్లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళినప్పుడు తన ఫ్యాన్స్ కోసం ముఖ్యంగా ఫుడ్ గురించి మాట్లాడుతున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి మన అంటే ట్రెడిషనల్ ఫుడ్ అంటే బాగా ఇష్టమని అందరికీ కూడా తెలుసు. సో అలాంటి ఫుడ్ గురించి మాట్లాడుతున్న క్రమంలో మీరు ఒకవేళ ఇండియాకి హైదరాబాద్కి వస్తే అక్కడ షోయు అనే ఒక రెస్టారెంట్ ఉంటుంది. అది నా కో యాక్టర్, నా బ్రదర్ లాంటి వ్యక్తి నాగ చైతన్య ఓనర్గా వ్యవహరిస్తున్నాడు. అందులో ఫుడ్ అంతా కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మన చేతితో మనమే చేసుకొని తిన్నంత అద్భుతంగా ఉంటుంది. మీరు ఒకవేళ అక్కడికి వస్తే అక్కడే తినండి అనే విధంగా జపాన్లో ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన చెప్పారు. సో ఈ మాటలన్నింటినీ కూడా రీసెంట్గా మాట్లాడుతున్నప్పుడు నాగ చైతన్య గుర్తు చేసుకున్నాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ జపాన్లో కూడా తన గురించి, తన రెస్టారెంట్ గురించి చెప్పాడు, అద్భుతంగా ఉంటుందని. సో ఆ విధంగా చెప్పడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే అక్కడికి ఎందుకు వెళ్ళాడు, సినిమా ప్రమోషన్స్లో భాగంగా వెళ్ళాడు. చెప్పుకుంటే తన గురించి, తన సినిమా గురించి చెప్పుకోవచ్చు, కానీ నా గురించి, రెస్టారెంట్ గురించి, ఫుడ్ గురించి చెప్పాడంటే చాలా అద్భుతంగా, చాలా హ్యాపీగా అనిపిస్తుందని నాగ చైతన్య కూడా చెప్పాడు. సో మొత్తానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలు అందరూ కూడా సినిమాల పరంగా పోటాపోటీగా ఉన్నప్పటికీ అంటే ఆఫ్ స్క్రీన్ అందరూ కూడా ఒక అన్నదమ్ముల్లాగా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ లాగానే ఉంటారు. సో మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ గురించి నాగ చైతన్య గురించి జూనియర్ ఎన్టీఆర్, సో వీళ్ళిద్దరు వాళ్ళ గురించి చెప్పుకోవడం అనేది చాలా హ్యాపీగా వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేస్తూ ఉన్నారు.